అందరికీ నమస్కారం. ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటా. అందరూ ఏదో ఒకటి ఫిక్స్ అయ్యే ఉంటారు కదా, ఎవరికి ఓటు వేయాలని. మా తాతలు మా నాన్నలు ఆ పార్టీకి ఓటేశారు, నేను ఆ పార్టీకి ఓటేస్తా. పార్టీ డబ్బులు ఇచ్చిన ఆ పార్టీకి ఓటేస్తా. ఈ ప్రభుత్వాన్ని చూసాం, ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. నాకు అన్ని పార్టీల నుంచి డబ్బులు వచ్చినాయి. నా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. తలా ఓటు తలా ఒక పార్టీకి వేసుకుంటూ వెళ్ళిపోతా. అదిరా నా నిజాయితీ. నిజాయితీ నిజాయితీ ఉచిత హామీలు చూపించి గెలిచిన తర్వాత మాట మార్చే రాజకీయ నాయకుడికి లేని నిజాయితీ నీకెందుకురా? ఎవ్వడికి భయపడాల్సిన పని లేదు. నీ నిజాయితీ వల్ల నీకు డబ్బులు ఇచ్చిన రాజకీయ నాయకుడికి లాభం కానీ ఈ రాష్ట్రానికి లాభం లేదు. నీ నిజాయితీ ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలుసా? ఈ రాష్ట్రానికి ఎవడైతే వైద్యం, విద్య, ఆరోగ్యం, ఆకలి, ఉపాధి కల్పిస్తాడనే నమ్మకం ఎప్పుడైతే కలుగుద్దో వాళ్ళని ఓటేసి గెలిపించినప్పుడే నీ నిజాయితీ ఉపయోగపడుతుంది. జై హింద్.